నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతకంలో శని సరైన స్థానంలో లేకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, రాహుకేతువుల వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి, మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు. ఆయన్ను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, ముందుగా చెప్పండి, జాతకంలో శని సరైన స్థానంలో లేనప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి వ్యాధులు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇక్కడ అందరికీ నమస్కారం. గురుభ్యో నమః. జ్యోతిష్యం అంటే అందరికీ ముందు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే భయపెట్టేదానికి కాదు, అందరికీ కాషన్ మాదిరిగా, అంటే హెచ్చరిక మాదిరిగా, ప్రమాదాలని గుర్తించే మాదిరిగా పూర్వీకులు మనకు చెప్పడం జరిగింది. నేను కూడా అదే విధంగా చెప్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, సార్ అలా చెప్తారు, మేము భయపడతాం కదా అంటే, మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, అక్కడ ప్రమాద హెచ్చరిక రాసి పెట్టుంటారు. రాసి పెట్టడం వల్ల నేను భయపడ్డానంటే కుదరదు. అందుకనే నేను కూడా ముందుగా మీ అందరికీ కూడా చెప్తుంది ఏమిటంటే, జ్యోతిష్యం అనేటువంటిది మన పూర్వీకులు మనకు చెప్పింది, మనకు రాబోయేటువంటి వాటిని ఒక అంచనా వేసుకొని ఇలా నడుచుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో మనకి దీన్ని ఇచ్చారు. దాన్ని అదే విధంగా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ శని అనేటువంటి ప్లానెట్ అనే దాన్ని, ఎక్కడో ఉన్న శని మిమ్మల్ని ఏం చేయడు, కానీ మనకున్నటువంటి కర్మకారకత్వానికి శని కారకుడుగా, అంటే ఆయనేమి ఇవ్వడు, కానీ ఆ కారకత్వాన్ని శనికి మనమే, మన పూర్వీకులు చెప్పారు అనమాట. అంటే ఒకదాన్ని గుర్తించడం ద్వారా కాలగమనంలో మనకున్నటువంటి సౌరమండలంలో సూర్యుడిని చంద్రుడిని కాలానికి ఏ విధంగా మనం ప్రతిగా తీసుకొని మనం టైం చూస్తామో, అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరగటం వల్ల ఋతువులు ఏ విధంగా ఏర్పడతాయో ఆ విధంగానే మనకున్న సౌరమండలంలో ఉన్నటువంటి గ్రహాలను పరిశీలించి మన పూర్వీకులు కొన్ని ఫలితాలను చెప్పారు. అది కాలానుగుణంగా మనం ఆ జ్ఞానాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ శని కర్మకారకుడుగా ఉన్నటువంటి శనిని మనం జాతకంలో ఎటువంటి చూడాలి అంటే, రవిపుత్రుడుగా శనిని చూస్తాం. ఈ శని మనకు పనికి కారకుడు అని చెప్తాం, అంటే మన శరీర శక్తికి కారకుడు అని చెప్తాం. ఆయన వీక్గా ఉన్నాడు అనుకోండి, జాతకంలో ఉండకూడని చోట్ల ఉంటే మన ఎముకల సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అలాగే ఎముకల లోపల మధ్య అంటాం కదా, దానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్, వ్యాధులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శనికి మన వాళ్ళు అందుకనే చెప్తారు, నువ్వులను ఆయనకి దానం ఇవ్వండి. దానం ఇవ్వటం కాదు, నువ్వుల నూనెని ఆయనకి అభిషేకం చేయండి అంటారు. కానీ మనం చేయవలసింది ఏంటంటే, శని దగ్గరికి వెళ్ళి నువ్వులు పోసి, నువ్వుల నూనె పోసి నాశనం చేయటం కాదు. దాని అర్థం ఏమిటంటే, దేహము, ఈ దేహం కలిగినటువంటి వాడు దేవుడు అంటారు. దేవుడు నీకు ఎవరయ్యా అంటే, నువ్వే దేవుడివి. ఎలా అంటే, నీ ఆత్మ నీ దేహంలో ఉన్నంత వరకు నీ దేహం ఆ ఆత్మకి దైవస్వరూపమే. ఈ భూమి మీద మనుగడ సాగించాలి అంటే, కాబట్టి దేహం బలంగా ఉండాలంటే మనకి ఖచ్చితంగా సూర్యుడి నుంచి మనకు కావాల్సిన డి విటమిన్ ఇలాంటివన్నీ కూడా మనకు కావాలి. అలాగే శని నుంచి ఎలా వస్తాయంటే, మనం వేరే ఆహార రూపంలో తీసుకోవాలి. ఇప్పుడు నువ్వుల నూనె ఉంది, దానికి కాల్షియం, అంటే బోన్స్కు సంబంధించి మనకు కాల్షియం కావాలి కదా. అలాగే నువ్వుల్ని తినటం, నువ్వుల నూనెను వాడటం, నువ్వుల నూనెతో శరీరాన్ని వారానికి ఒకసారైనా మర్దనా చేసుకోవటం ద్వారా మన శరీర పుష్టి కలుగుతుంది. ఇది మన పూర్వీకులు చెప్పింది. అలా చెప్పతే వీళ్ళెవరూ చేయరన్న ఉద్దేశంతో కనీసం ఆ భక్తిని ప్రజెంట్ చేయటం కోసం, కనీసం అక్కడికన్నా నూనె పోయివయా, నూనె పోసుకొని గంట సేపు ఎవరైనా కూర్చుంటారు అనుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అదేదో సింబాలిక్గా చెప్పటం జరిగింది. మనం చేయాలి. ఇప్పుడు నువ్వులు ప్రసాదంగా పెట్టమన్నారు అనుకోండి, నువ్వులు బెల్లం, దాని అర్థం ఏమిటి? బెల్లంలో ఐరన్తో పాటుగా రక్తం పట్టేటువంటి లక్షణం ఉంటుంది బెల్లంలో. అదే నువ్వులతో కలిపి తింటే ఎముకల బలంతో పాటు రక్తం బాగా పడుతుంది. ఇది అక్కడ చెప్పినటువంటి మనకి పూర్వీకులు ఇచ్చినటువంటి జ్ఞానం. అలా కాకుండా అక్కడ ప్రసాదం పెట్టేసి దాన్ని ముట్టుకుంటే ఏమో అయిపోద్ది, శనిమని, ఇలాంటి మూఢత్వం, మూర్ఖత్వం వద్దు. దాని వెనకాల ఉన్నటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మాత్రమే మీ అందరికీ చెప్తున్నాను. మళ్ళా చెప్తున్నాను, జ్యోతిష్యం అనేది కాషన్ మాత్రమే, హెచ్చరిక మాత్రమే. మీరు భయపడాల్సిన అవసరం లేదు. జ్యోతిష్యం అంటే హోమాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి కాదు. నీ భక్తి ప్రధానం. నిన్ను మానసికంగా ధైర్యంగా ఉంచటం కోసం, సరైనటువంటి దారిలో నేను నడిపించడం కోసం చెప్పబడినటువంటి శాస్త్రం జ్యోతిష్యం. దాన్ని పలు విధాలుగా రకరకాలుగా చెప్పేవాళ్ళు రకరకాలుగా ఉంటారు, దానికి నాకు సంబంధం లేదు. ఇక్కడ మీకు మీ అందరికీ ఉన్నదాన్ని చెప్పటం ప్రయత్నిస్తాను. మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. గురుగారు, ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడతాం. మహబూబాబాద్ నుంచి నరసింహస్వామి లైన్లో ఉన్నారు. నమస్తే నరసింహస్వామి గారు. మేడం నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు, పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం చెప్పండి. చెప్పండి. 09 మే
2001 సమయం చెప్పండి. ఉదయం 10:30 మేడం. ప్రాంతం ప్రాంతం మహబూబాబాద్ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పండి నరసింహాచారి గారు. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఈ పాపది ఎంఎస్సి మైక్రోబయాలజీ అయిపోయింది సార్, పీజీ. ఓకే. గవర్నమెంట్ ఉద్యోగం సైడ్ వెళ్ళమంటారా లేక ఇంకా ఎలా ఉంటుంది? ఉద్యోగం ఎలా ఉంటుంది? అలాగే వివాహం ఎప్పుడవుతుంది? వివాహం ఎలా ఉంటుంది? ఇక్కడ లగ్నం వచ్చి మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి 9 మే 2001 ఉదయం 10:30 మహబూబాబాద్. లగ్నం కర్కాటక లగ్నం, రాశి వచ్చి వృశ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 4వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ పంచమంలో చంద్రుడు నీచ స్థితిలో, పంచమాధిపతి 6లో కేతువుతో ఇక్కడ సర్పదోషం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుకంటే పంచమాధిపతి 6లో ఉండటం, కేతువుతో ఉండటం. అలాగే 6లో కుజుడు యోగకారకుడు కదా, పాపగ్రహాలు యోగకారకులు కదా, పంచమాధిపతి అయి ఉన్నప్పుడు అది యోగం కాదు. ఓకే. అలాగే పంచమంలో చంద్రుడు నీచపడిపోయి ఉన్నాడు. తర్వాత శుక్రుడు 9వ ఇంట్లో పరమ ఉచ్చస్థితిని కలిగి, రవి ఉచ్చస్థితిని 10వ ఇంట్లో, ఏకాదశంలో 3 గ్రహాలు గురువు, బుధుడు, అలాగే శని, 12వ ఇంట్లో రాహువు యోగకారకంగా ఉన్నటువంటి జాతకం. స్వల్పమైన దోషం ఏమిటంటే ఇక్కడ చంద్రుడు బయట ఉండి మిగతా గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉండటం. ఇప్పుడు కేతు మహాదశ జరుగుతుంది. ఇప్పుడు మీరు అడిగారు, దశమ స్థానంలో రవి ఉచ్చస్థితిని కలిగి ఉన్నందువల్ల, ధనాధిపతి అయి వృత్తి స్థానంలో ఉన్నందువల్ల మీరు గవర్నమెంట్ ఉద్యోగం కలిగి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ అదే స్థానాధిపతి 6లో ఉన్నాడు. ఇది గమనించాలి మనం. పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు. ఎవరి స్థానంలో ఉన్నాడు? కేతు నక్షత్రం మూలలో ఉన్నాడు. ఆ కేతు ఎవరింట్లో ఉన్నాడు? శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఇవి కొంచెం ఇబ్బందికరమైనటువంటివి. కాబట్టి ఆమె గవర్నమెంట్ ఉద్యోగానికి తర్వాత ప్రయత్నించవచ్చు. ఇప్పుడు ఆమెకు దొరికిన ఉద్యోగంలో ముందుకు వెళ్ళమనండి. ఇకపోతే వివాహ స్థానానికి సంబంధించి అడిగారు. వివాహ స్థానాధిపతి లాభంలో ఉన్నాడు. ఇక్కడ వ్యయాధిపతితో కూడా ఉన్నాడు. కొంచెం ఇబ్బందికరమైనటువంటిదే అయినప్పటికీ కూడా మిత్రుడు కాబట్టి, గురువు భాగ్యాధిపతి ఉన్నాడు కాబట్టి కొంతవరకు అది అనుకూలంగానే ఉంటుంది. వివాహం కాని పక్షంలో ఈ నవంబర్ తర్వాత వివాహం చేసుకుంటే బాగుంటుంది. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. మహబూబాద్ నుంచి పద్మ గారు లైన్లో ఉన్నారు. నమస్తే పద్మ గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పేరు చెప్పండి. సాయిశ్రీ. పుట్టిన తేదీ చెప్పండి. 7/12/1996. ప్రాంతం చెప్పండి. ఉదయం 10:30 పుట్టిందండి. మా అబ్బాయి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి గురుగారు. పాప వివాహం గురించి అండి. ఓకే అమ్మా. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి మీ పాపది 7th డిసెంబర్ 96, అలాగే 10:30 ఉదయం చెప్పారు, మహబూబాబాద్. లగ్నం వచ్చేసి మకర లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం 1వ పాదం. జన్మలగ్నం నుంచి 3వ ఇంట్లో శనికేతువులు, అలాగే అష్టమంలో కుజుడు, 9లో రాహు, 10వ ఇంట్లో శుక్రచంద్రులు, ఏకాదశ రవి, 12వ ఇంట్లో గురువు బుధుడు. కానీ వివాహ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు శుక్రుడితో ఉన్నప్పటికీ కుజదోషం అనేటువంటిది మెండుగా ఉన్నది. దీనివల్ల అంటే అది మిత్రరాశి కదా అని చాలామంది అనుకోవచ్చు. మిత్రరాశి అయి ఉన్నప్పటికీ కూడా కుజుడు 8వ ఇంట్లో, అందులో కూడా పుబ్బా నక్షత్రంలో అంటే శుక్రుడి నక్షత్రంలో ఉన్నందువల్ల అది దోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే శుక్రుడితో చంద్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి వివాహంలో సమస్య ఏర్పడి 2 వివాహాలు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా వివాహం ఇప్పటికే ఆలస్యమైందని అనుకోకండి. ఆలస్యమైనందుకు మీరు సంతోషిస్తే బాగుంటుంది. ఇంకా వివాహానికి వచ్చి ఈ అక్టోబర్ 15th తర్వాత ప్రయత్నం చేయండి. అది కొంతవరకు సఫలమయ్యే విధంగా, ఎందుకంటే అన్ని విధాలా కనుక్కొని చేయండి అమ్మ. అంటే వాళ్ళ కుటుంబము, ఆ అబ్బాయి అవన్నీ కూడా. ఈ రోజున ఏంటంటే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి దొరికిందే సంబరం అనుకోకండి. ఓకే, అలా కాకుండా కొంచెం ఆచితూచి అడుగు వేస్తే బాగుంటుంది. మరొక కాలర్ నల్గొండ నుంచి వెంకటరెడ్డి లైన్లో ఉన్నారు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి చెప్పండి. పేరు చెప్పండి. విహాన్ మేడం, విహాన్ రెడ్డి. పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం. పుట్టిన తేదీ 6 6 నెల 16వ తారీఖు
ఉమ్, 2016 ఉమ్, ఉదయం సమయం. 7:11 ఉమ్. ప్రాంతం నల్గొండ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నల్గొండ నుంచి వెంకటరెడ్డి సార్. చెప్పండి వెంకటరెడ్డి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నా. చెప్పండి. అదే సార్ బాబు ఏం మారట్లేదు, చదువుకోవట్లేదు సార్, అస్సలు చదువు రావట్లేదు. ఉమ్. ఎంత చెప్పినా మొండిగా వ్యవహరిస్తుంది. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం, మీకు కూడా తెలుసు. తెలుసు సార్. విద్యాస్థానాధిపతి వ్యయంలో ఉన్నాడు ఆ, కదా. ఎందుకంటే మిథున లగ్నానికి విద్యాస్థానాధిపతి లగ్నాధిపతి అయినటువంటి బుధుడు వ్యయంలో ఉన్నాడు. అది మిత్రరాశిలో ఉంది కాబట్టి టైం పడుతుంది. ఎందుకంటే రాహు మహాదశలో చంద్రుడు జరుగుతూ ఉండటం ఇది కొంచెం ఇబ్బంది కదా. రాహుదశ అయిపోయేదాకా వాడిని మీరు పోరాడాల్సిందే. 2027 మార్చి దాకా నెట్టాల్సిందే, తప్పదు. గురుదశ వచ్చాక తప్పకుండా మారతాడు. అయితే గురువు రాహుతో ఉన్నాడు కాబట్టి నేనేం చెప్తానంటే ప్రతిరోజు కూడా ప్రదోషకాల సమయంలో దక్షిణామూర్తి దర్శనం చేయించండి. లేదు అట్లీస్ట్ గురువారం రోజైనా, లేదు కనీసం ఏదో ఒక రోజైనా ప్రదోషకాల సమయం అంటే ఈవినింగ్ కాలంలో ఖచ్చితంగా శివాలయంలో దక్షిణామూర్తి యొక్క దర్శనం, అబ్బాయికి ఏం చేయించబలేదు, దక్షిణామూర్తి దర్శనం చేయించండి. అలాగే దక్షిణామూర్తి శ్లోకాన్ని నేర్పించండి. దానివల్ల తప్పకుండా మారేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క శబ్దం, ఇప్పుడు మన మంత్రాలు అనేటువంటివి లేదా శ్లోకాలు అనేటువంటివి శబ్దం ద్వారా, ఇప్పుడు శబ్దంతో ఎలా మారతారండి గురువుగారు అనొచ్చు. ఇప్పుడు నేను కొంచెం గొంతు రైస్ చేశాను అనుకోండి, మీకు కోపం వస్తుంది. ఈయనకి ఎందుకు ఇంత కోపం అనేటువంటి నెగిటివిటీ వస్తుంది. అలాగే సౌమ్యంగా మాట్లాడుతుంటే ఈయన ఎప్పుడు మారిపోయాడు ఈ విధంగా అనిపిస్తుంది. మనం చేసే శబ్దమే కదా. మనకు మాట్లాడే ఒక మాట, ఒక శబ్దం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఒక్కొక్క శబ్దం మనల్ని భయపెడుతుంది, ఒక్కొక్క శబ్దం కోపాన్ని తెప్పిస్తుంది కదా. కాబట్టి ఖచ్చితంగా మంత్రం అనేటువంటిది వేరే రకంగా ఆలోచించుకోండి. మంత్రం అంటే అక్షర స్వరూపము. అక్షర స్వరూపాన్ని శబ్దంతో చదవటం ద్వారా తప్పకుండా అది మీ మనస్సుకి దగ్గరవుతుంది. దానివల్ల తప్పక మార్పు అనేది వచ్చేదానికి అవకాశం ఉండి తీరుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ కూడా మరలా చెప్తాను, గురువుగారు పలానా పువ్వులతో పూజ చేయండి లేదా పలానా ఎసెన్స్ వేసి దీపం పెట్టండి అని చెప్పారు. అది ఎలా వర్క్ అవుతుందండి అని ఆలోచించి మీ అందరికీ ఒకసారి ఆలోచించండి. మనిషి శరీరంలో నుంచి మనకు గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథుల్లో నుంచి మనం ఒక్కొక్క ఎమోషన్కి ఒక్కొక్క హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలాగే మన శరీరంలో ఉండేటువంటి తినే ఆహారం వల్ల మన స్వెట్లో మనకి వాసన మారుతుంది. ఈ వాసన ఒక్కొక్కరిని ఆకర్షితులను చేస్తుంది, ఒక్కొక్కరిని అసహించుకునేలా చేస్తుంది వాళ్ళ యొక్క మస్తిష్కాన్ని బట్టి. కాబట్టి ఆ విధంగా మనకున్నటువంటి ఈ ప్రకృతిలో మనిషినే కాదు జంతువులనే కాదు ఒక్కొక్క అరోమా అంటే వాసన అనేటువంటిది కట్టిపడేస్తుంది, లేదా ఒక్కొక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది, ఒక్కొక్కరికి కోపం తెప్పిస్తుంది. ఇది నిజమైతే నేను చెప్పిన దాని ప్రకారం పువ్వుల్లో ఉండే సువాసన కూడా మనం ఇంట్లో పెట్టుకోవటం ద్వారా, పూజ చేయమంటే కూర్చొని 24 గంటలు చేయమని కాదు, ఉన్న పుష్పాలను అక్కడ పెట్టి భగవంతుని దగ్గర నుంచి దండం పెట్టుకుని వచ్చేటప్పుడు ఒక పుష్పాన్ని తీసుకొని స్మెల్ చేయమని చెప్తాను నేను అందరికీ. అలాగే ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు చాలామంది తులసి చెట్టుకు నీళ్లు పోసి ఒక తులసి ఆకును నోట్లో వేసుకొని వస్తారు. ఎందుకంటే నోరు వాసనతో పాటుగా అందులో తులసిలో ఉండేటువంటి ఆయుర్వేదానికి అంటే లోపల కెమికల్ ఉంటుంది, దానివల్ల మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు మీరు శివాలయానికి వెళ్తే అందరూ కూడా మారేడు దళాలు స్వామివారి మీద పెడతారు. బోళ్ళ పడితే అంటే లక్ష్మి ఏదో చెప్తారనమాట, ఏది ముక్తి లభిస్తుంది, ఎలుకలు పడితే డబ్బులు వస్తాయి. ఇది కాదు, అక్కడ బోళ్ళ పడిందా ఎలుకలు పడిందా కాదు. శివాలయంలో అసలు మారేడు దళాన్ని ఎందుకు ఉంచుతారన్నది సైంటిఫిక్గా ఆలోచించండి. శివునికి అభిషేకం చేస్తారు, శివునికి నీళ్లు పడటం వల్ల నీచు వాసన వస్తుంది. అలాగే పాలు ఉండటం వల్ల, ఎప్పుడు వెట్టుగా ఉండటం వల్ల ఆ ప్రాంతం వాసన వస్తుంది. ఈ వాసన నుంచి కాపాడటం కోసం అద్భుతంగా మన వాళ్ళు మారేడు దళాన్ని ఉంచారు. మారేడు దళం ఉండటం వల్ల ఆ స్మెల్ తగ్గుతుంది, పూర్తిగా పోతుందని చెప్పట్లేదు, ఆ స్మెల్ తగ్గుతుంది. కావాలని మీరు ప్రయత్నం చేసి చూడొచ్చు. ఎందుకంటే ముదురు మారేడు ఆకు దళాలను తెచ్చి మీరు ఇంట్లో కషాయం కాయండి, అది కలర్ మారుతుంది.
గ్రీన్గా ఉన్నటువంటి నీళ్లు కాస్త కూడా ఏమవుతుందంటే బ్రౌన్ కలర్లోకి వస్తాయి. దాన్ని మీరు స్మెల్ చేసి చూడండి, తాగి చూడండి, అద్భుతమైనటువంటి అరోమా ఉంటుంది. దానివలన మన శరీరంలో ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఆ వాసన అనేటువంటిది అక్కడ నీచు వాసనని డామినేట్ చేస్తుంది. ఈ విధంగా మన పూర్వీకులు తెలివిగా అక్కడ ఉన్నటువంటి దాన్ని పెట్టారు. కానీ ఆ విధంగా చెప్తే వినరన్న ఉద్దేశంతో భక్తి అనే భావాన్ని పెట్టి, అలాగే నీకు ఇలా చేస్తే ఈ విధంగా పెడితే డబ్బులు వస్తాయి, ఈ విధంగా వస్తాయి, ఇలా చెప్పి మనందరినీ కట్టడి చేశారు. కాబట్టి దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనిస్తే మనం తప్పకుండా ప్రతి దాన్ని కూడా పూర్వీకులు చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదని తెలుసుకోవచ్చు. గురుగారు, మరొక కాలర్తో మాట్లాడదాం. మమత గారు కాల్ చేస్తున్నారు యాదాద్రి భువనగిరి నుంచి. నమస్తే మమత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, మా సిస్టర్ గురించి. పేరు చెప్పండి అమ్మా. పేరు చెప్పండి. హలో, పేరు చెప్పండి. మా సిస్టర్ పేరు సరిత అండి. పుట్టిన తేదీ? ఆగస్ట్ 1995. ప్రాంతం? యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్ మండల్. ఎన్ని టైం గంటలకు చెప్పండి. పుట్టిందమ్మా? 1:10 నైట్. మాట్లాడండి గురువుగారు. తల్లి, ఏం తెలుసుకోవాలి? నమస్తే గురుగారు. నమస్తే తల్లి, చెప్పండి. వివాహం గురించి, అలాగే నక్షత్రం, రాశి ఏంటి అని తెలుసుకోవడానికి. అలాగే తల్లి. 19 ఆగస్ట్ 1995 అర్ధరాత్రి 1:10 చెప్పారు మీరు, చౌటుప్పల్. ఈ పాప జన్మ లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 4వ పాదం. లగ్నంలో చంద్రుడు ఉచ్చస్థితిలో, 4వ ఇంట్లో రవి శుక్ర బుధులు, బుధాదిత్య యోగంలో, 5వ ఇంట్లో కుజుడు, 6వ ఇంట్లో రాహు, సప్తమంలో గురు, అలాగే దశమంలో ఇక్కడ శని వక్రించి శాసమహాపురుష యోగంలో, 12వ ఇంట్లో కేతు మోక్షకారకుడై చాలా చాలా చక్కగా ఉన్నాడు తల్లి. అయితే ఇక్కడ 2 బుధాదిత్య యోగం, శాసమహాపురుష యోగం ఉన్నటువంటి మంచి జాతకంలో చిన్నది, ఎందుకంటే అష్టమాధిపతి సప్తమంలో, అయితే గురువు కాబట్టి పర్వాలేదు, గురుచంద్రుల యొక్క గజకేసరి యోగం కూడా కలిగి ఉంది కాబట్టి కొంచెం చిన్న ఇబ్బందులు తప్ప పెద్ద ఇబ్బందులు ఉండవు. ఆమె వివాహానికి సంబంధించినంత వరకు ఆమె ఎవరినైనా ఇష్టపడితే ఇంకా ఆమె ఇష్టం, మనం ఏమీ చేయలేం. లేదు అంటే ఆమె వివాహానికి నెక్స్ట్ జనవరి నుంచి అనుకూలమైనటువంటి సమయం. లేదంటే ఆ వివాహంలో ఇబ్బంది కలిగేదానికి, అంటే ఎవరినైనా ఇష్టపడి చేసుకుంటే తన ఇష్టం, దానికి మనం ఏమీ ఆపేదానికే లేదనమాట. అందులో ఉన్నటువంటి సాధక బాధలు తనే పడుతుంది. కానీ అవ్వకపోతే మాత్రం రేపు జనవరి 27 తర్వాత నుంచి తనకి అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నం చేయండి. మీ అందరికీ కూడా మళ్ళా చెప్తున్నాను, నేను చెప్పింది నమ్మమని నేను అస్సలు చెప్పను. మీ జీవితాలను మార్చేస్తానను, లేకపోతే రెమెడీస్ చెప్పేసి, లేకపోతే నా దగ్గరకు వచ్చి నా దగ్గర రావద్దనే చెప్తా. ఓకే, అలాగే నా ఫోన్ నెంబర్ వేస్తారు, ఇక్కడ కలవలేదని నాకు చేయమాకండి దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రైవసీ ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. 24 గంటలు నేను అదే పని చేస్తూ కూర్చోలేను. నేను చాలా చదువుకుంటాను, నిజంగా చెప్తున్నాను, రీసెర్చ్ చేసుకుంటాను. నాకు ఎంతవరకు రీసెర్చ్ చేసుకుంటానంటే మట్టిలో విత్తు నాటే దగ్గర నుంచి స్పేస్లో ఉండేటువంటి మల్టీ యూనివర్సెస్ వరకు రీసెర్చ్ చేస్తాను. ఇది అబద్ధం కాదు, నాకు అంత ఇంట్రెస్ట్. దాన్ని నేను చదువుకుంటాను. నాకు ఏ యూనివర్సిటీ డిగ్రీ అవసరం లేదు, నాకు నాలెడ్జ్ కావాలంతే. అందువల్ల మీరు దయచేసి నాకు కాల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇంకొక విషయం చెబుతున్నాను, ఎవరికి కూడా నా టైం ఇచ్చినందుకు మాత్రం ఫీజు తీసుకుంటాను. మీకు అడ్వైస్కో ఇంకోటి కాదు. నా టైం ఊరికనే రాదు, నాకు రాదు. నేను ఎన్ని కోట్లు సంపాదించినా ఒక క్షణం కూడా దేవుడు నాకు తిరిగి ఇవ్వడు. కాబట్టి నా సమయం నాకు చాలా విలువైంది. దాన్ని దయచేసి మీరు నాకు పాడు చేయొద్దు. నేనేమి అందరిలాగా నా దగ్గరికి రండి అని ఆఫీస్ పెట్టుకొని, లేకపోతే ఫోన్లో వేరే వాళ్ళకి ఇచ్చి అది మీకు చేసేస్తాను రెమెడీస్ అని నేను అసలు ఇంతవరకు చెప్పలేదు, ఎప్పుడు చెప్పను. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం అనేటువంటిది ఏమిటంటే పర్సనల్. అందులో కూడా ఎవరికైనా సరే వాళ్ళ అవసరం ఉంటుందేమో అన్న ఉద్దేశంతో వేస్తారు. అందులో కూడా నేను ఊరికే చెప్పనని ఎన్నోసార్లు చెప్పా. కాబట్టి దయచేసి నా కాడికి ఇక్కడికి చేయండి, చక్కగా చెప్పించుకోండి ప్రశ్నకి, దానివల్ల ముందుకు వెళ్ళండి. అంతే తప్ప నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవుతుంది. గురువుగారు, అదేవిధంగా రాహు కేతువు జాతకంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. అయితే ఈ రాహు కేతువు ప్రభావం సరిగా లేనప్పుడు ఎలాంటి వ్యాధులకు కారణమవుతుంది? ఇక్కడ రాహుకి వచ్చినట్టు, రాహు జనరల్గా మన శరీర భాగాల్లో యూరినల్ ట్రాక్ సంబంధించి, అంటే కిడ్నీలో స్టోన్స్, కిడ్నీకి సంబంధించినటువంటి ఇబ్బందులు, యూరినల్ ట్రాక్, యూరినల్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి వాటికి సంబంధించిన దాంతోపాటుగా మనకు వెన్నుపూసకు సంబంధించినటువంటి వాళ్ళు రాహు ప్రధాన పాత్ర పోషిస్తాడు. అలాగే కేతు వచ్చేసి మానసిక సంబంధమైనటువంటివి,
అంటే మనం ఎమోషనల్గా ఉండి సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయి మనం ఇబ్బంది పడిపోతాం. చాలామంది దేవుడు ఒంట్లోకి వచ్చినట్టుగా, తర్వాత లేకపోతే అంటే నెగిటివ్ ఎనర్జీ దెయ్యాలన్నట్టుగా ఇలా ఎమోషనల్గా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా కేతు యొక్క దీనివల్ల వీళ్ళకి ఇటువంటి సమస్య ఉంటుంది అని చెప్పి మనం గుర్తించవచ్చు. అదేవిధంగా గురువుగారు, ఇప్పుడు చాలామంది నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు పూజ చేసినప్పుడు కానీ ప్రదక్షిణలు చేసినప్పుడు కానీ బట్టలు అక్కడే వదిలేసి రావాలి, లేదనంటే కాళ్ళు కడుకొని లోపలికి వెళ్ళకపోతే అరిష్టం అవుతుంది దేవాలయంలోకి అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు కదా, అందులో ఎంతవరకు వాస్తవం ఉందండి? ఇది అబద్ధం అమ్మా. ఎందుకంటే ఈ విశ్వంలో భగవంతుడు అన్ని దిక్కలా ఉన్నాడు, అంతా వ్యాపించి ఉన్నాడు. ఎందుకంటే అణువుల యొక్క సముదాయంతోనే ప్రతిదీ కూడా నిర్మించబడింది, ఆఖరికి మనం వేసుకున్న డ్రెస్తో సహా. అందులో కూడా ఎనర్జీ ఉంది. అందుకని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అదేదో దరిద్రం, ఏదే వదిలేస్తే పోతుంది అని చెప్పి. మీకు ఒక విషయం చెప్తా వినండి. మనకున్నటువంటి ఈ యొక్క భూమి మీద మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ పూజ చేసేటప్పుడు వారు అడిగినట్టుగా నవగ్రహాల చుట్టూ తిరిగేటప్పుడు, నవగ్రహాల యొక్క భావన చేసి మీరు తిరిగేటప్పుడు అవి మనకి హాని కలిగిస్తాయి అనుకోవటం పెద్ద ప్రమాదం అండి. హాని కలిగించవండి అవి. వాటి గురించి తెలుసుకోమని చెప్తున్నాను. ఇందాక కూడా కారకత్వం అని చెప్పాను. ఆ కారకత్వాన్ని ఎందుకు చెప్పారు అంటే, నీ శరీరంలో మళ్ళీ చెప్తున్నాను మీకు, సూర్యుడు ఆత్మకారకుడుగా చెప్పబడ్డాడు. ఈ దేహంలో ఆ ఆత్మశక్తి లేకపోతే మనం శవం అంటారు దీన్ని. అలాగే మనకున్న సౌరమండలంలో సూర్యుడు లేకపోతే మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉండవు. సూర్యుడు యొక్క గురుత్వాకర్షణతోనే అవి కక్షలో తిరుగుతున్నాయి. కాబట్టి అలాగే దేహం నిలబడాలంటే ఆత్మ ఉండాలి. కాబట్టి దానికి సూర్యుడు ప్రధానం అని చెప్పారు. ఎందుకంటే చంద్రుణ్ణి, సూర్యకాంతి ద్వారా వెలిగేటువంటి చంద్రుణ్ణి మనకి మనసు కారకుడుగా చెప్పబడ్డాడు. అంటే చంద్రుడి వల్ల మనసు ప్రభావితం జరుగుతుంది అని. అంతే తప్ప ఇలా కారకత్వాన్ని చెప్పారే తప్ప అవేవో మనల్ని చేస్తాయని కదా. ఇందాక కూడా జాతకం చెప్పేటప్పుడు శని అంటే కర్మకారకుడు అని చెప్పాను. అంటే మనం చేసేటువంటి పని శక్తికి సంబంధించినటువంటి వాడు, మన ఎనర్జీకి సంబంధించినటువంటి వాడు. ఆ విధంగా అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది. నవగ్రహాల దగ్గర దీపాలు పెట్టడం వలన, నవగ్రహాలకు నూనె పోయటం వలన, అక్కడే బట్టలు ఇప్పి రావాలన, ఇవన్నీ పిచ్చి. మనవి నమ్మకం ఉండటం మంచిది, కానీ పిచ్చి ఉండకూడదు. నమ్మకం ఏంటి? దీపాలు పెట్టాలి, హ్యాపీగా పెట్టండి. పువ్వులు పెట్టండి. కానీ అక్కడ ప్రసాదం తింటే మనకేదో వచ్చేస్తుంది, దరిద్రం వచ్చేస్తుంది. ఇలాంటి పిచ్చి నమ్మకాలు వద్దు. ఎందుకంటే ప్రసాదం అనేటువంటి తినటానికి పెట్టేదే. ఒక భగవంతుడికి ఇప్పుడు కందులు దానం ఇవ్వమన్నాం, కుజుడికి అనుకున్నాం. దాని అర్థం ఏమిటంటే, కందిపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. ఈ మాంసకృతులు తగ్గినప్పుడు శరీరంలో ఏమవుతుంది? ప్రోటీన్ తగ్గినప్పుడు బలహీనం అవుతాం. కాబట్టి మనం పోరాడే శక్తిని కోల్పోతాం అని అర్థం. అందుకని కందిపప్పు నెయ్యి తింటే బలం వస్తుంది. తినమన్నారు, దానం ఇవ్వమంటే ఎదుటివాడు తినటానికే, వాడు పారేయటానికి కదుగా. ఈ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మన పూర్వీకులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. గురువుగారు, రేపు ఏ విషయం గురించి తెలుసుకోబోతున్నా? ఎల్లుండు అంటే శనివారం రోజున యోగిని ఏకాదశి అంటారు. ఈ యోగిని ఏకాదశి రోజున, అంటే శనివారం సగం ఆదివారం సగం ఉందిలేండి, అందుకని శనివారం అని చెప్పాను. ఆ యోగిని ఏకాదశి రోజున ఎటువంటి పూజ చేసుకుంటే మంచిది, ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది పాపాలు పోతాయి అంటారు. పాపం అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ చెప్పండి. మనం చేసే కర్మ వల్ల కలిగేటువంటి అనారోగ్యాన్నే పాపం అంటాం ఈ లోకంలో. అనారోగ్యాలను తగ్గించుకోవటం కోసం ఉపవాసం ఉండమని చెప్పేవాళ్ళు. అది ఎలా, ఏమిటి, సైంటిఫిక్ రీజన్ వెనకాల ఏముంది, దాని గురించి రేపు చెప్పుకుందాం. తప్పకుండా గురువుగారు, ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదా, ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.